ఇప్పుడు వీళ్ళు ముందుగా వెళుతూ ఉండగా పిశాచి లోకం కనపడింది. భూని శరీరాలతో అస్థిపంజరాలతో మన విఠలాచార్య వారి సినిమాలో అస్థిపంజరాలు లాంటి వాళ్ళు కొంతమంది హోహో హోహో అంటూ నమశివాయ అంటూ తిరుగుతున్నారు. అప్పుడు పుణ్యశీల సుశీలురు ఇది పిశాచ లోకం, ఇక్కడ ఉన్న వాళ్ళంతా జీవితం అంతా పాపాలు చేసి చివరి క్షణంలో కొంచెం విభూతి నోట్లో పడి చచ్చిపోయారు. దానివల్ల మహాపాపాలు కొంత పోయి ఈ పిశాచ లోకంలో కొంతకాలం ఉంటారు. వచ్చే జన్మలో వీళ్ళంతా భూలోకంలో శివాలయంలో నేల తుడిచేవాళ్ళుగానో, నీళ్లు మోసేవాళ్ళుగానో, పత్రి ఎత్తి బయట పారబోసేవాళ్ళుగానో, మొత్తం మీద ఆలయంలో పరిచారకులుగా పుడతారట. పిశాచ జన్మ ఎత్తినవాడు నెక్స్ట్ ఏమవుతారనమాట, గుళ్ళు ఉద్యోగాలు వస్తాయి. స్లీపరు ఇలాగే ఉంటాయి కదా, ఆ పోస్టులన్నీ వస్తాయి. ఆ జన్మలో అక్కడ భగవంతుడికి సేవ చేసి మళ్ళీ వాళ్ళు తరిస్తారు. అందుకే ఆలయంలో తొడవడం, ఆలయంలో మనం సేవ చేయటం పరమపుణ్యం అంటే. గుళ్ళోకి వెళ్ళగానే వీలుంటే తొడవండి. కొంతమంది గుళ్ళోనే కాపురం పెడతారు. చచ్చినా అక్కడ నుంచి ఒక పువ్వు తీసిపెట్టాడు, జీవితంలో చీపురు కట్టేసుకోవడం. ఇంకెందుకంటే గుళ్ళో ఉన్నవాటే వాడు రోడ్డు మీద ఉన్నవాటే, ఎందుకు ఆ బతుకుడో బతికినా. భగవంతుడికి దగ్గరగా ఉన్నప్పుడు సేవ చేసుకుంటే అదృష్టం, లేకపోతే వాడి కర్మ అంతే. ఎవడు గుడికి సరిగ్గా సేవ చేయడో అటువంటి వాడిని గురువులు అనుగ్రహించరు. వాళ్ళని ఎప్పటికీ మనస్ఫూర్తిగా దీవించలేరు. దీవించినంతకాలం వాళ్ళకి జీవితంలో బాగుపడే అవకాశం లేదు. భగవంతుడికి సేవ చేయాలి. నేను చేయట్లా, నేను ఎప్పుడు మా గుడికి నేను అస్తమానం ఉండడం కుదరదాయి. ఇప్పుడు అర్చక స్వామి గారు కూడా ఒకసారి నాతో వచ్చేస్తాడాయి. ఆ వచ్చినప్పుడు పనివాళ్ళు ఎంత తుడిచినా నేను వెళ్ళాక మళ్ళీ నేను చీపురు కట్టేసే తుడుస్తాను. ఊళ్ళో ఉన్నంత వరకు మా పీఠానికి వెళ్ళినప్పుడు మా అమ్మవారికి, మా నవగ్రహాలకి చీపురు కట్ట వేసి తుడుస్తాను. అక్కడ తుడుస్తున్నాను కాబట్టి భగవంతుడు నాకేమో విమానాల్లో తిరిగే అవకాశం ఇచ్చాడు. లేకపోతే విమానాల్లో తిరిగి దేవుడికి సేవ చేయకపోతే వీడిని రోజు నేల మీద పారేస్తాడు. కాబట్టి ఎప్పుడు భగవత్ సేవ చాలా గొప్పదండి. పూరి జగన్నాథం తెలుసుగా, జగన్నాథపురిలో మహారాజులు తుడుస్తారు రథయాత్రలో నేలని. వాళ్ళు అందుకే రాజులు అయ్యారు. వాళ్ళకి అంత సేవాభాగ్యం వల్ల ఐశ్వర్యం అందింది. కొంతమందికి అహంకారం అనమాట. మాకు ఒకప్పుడు డబ్బు ఉండేది, మాకు పరివాళ్ళు ఉన్నారు, మేమెందుకు దేవుడికి తొడవాలి, మేమెందుకు పని చేయాలని ఇతరులు చర్చ చేస్తారు. ఇతరులు చర్చ చేసేది బోర్డు ఎందుకు చేయించడం, బోర్డు ఎంతమంది చేస్తారు. నీవు స్వయముగా భగవంతుడికి సేవ చేసావా, నీ దారిద్ర్యం తొలగపోతే అడుగు. ఒక్క సంవత్సర కాలం అమ్మవారి ఆలయానికో, రాముడి ఆలయానికో, విష్ణు ఆలయానికో, శివాలయానికో సేవ చేయండి. చీపురు కట్టు పెట్టి తొడవండి. అక్కడ ఉన్న అరటిపండు తొక్కలు తీసేయండి. కొబ్బరి చెక్కలు పగలగొట్టి ఆ కింద పారేస్తారని ఇంత మొక్కలు అవి తీయండి, పీచు తీయండి. అలా సేవ చేయండి. ఒక్క సంవత్సరం తర్వాత మీరు ఐశ్వర్యం పొందకపోతే నన్ను అడగండి, నిలదీసి అడగండి. భగవంతుడికి సేవ చేస్తే చాలు, వాడు ఎటువంటి దరిద్రుడైనా సరే ఐశ్వర్యవంతుడు అవుతాడు. మనస్ఫూర్తిగా చేయాలి, వాడి కోరికతో చేయడం మనం. అవి చేయండి రేపటి నుంచి. అవి చేయకపోతే ఎన్ని పురాణాలు విన్నా వ్యర్థమే. ఆ సేవ లేని దానికి ఎన్ని పురాణాలు వింటే ఉపయోగం ఏంటండి. ఈ విధముగా ఆలయాదులలో సేవ చేసి ఈ పిశాచ జన్మ నుంచి వాళ్ళు విముక్తి పొందుతారు అనగానే